ఈఏఓ టీవీ ఛానల్కి స్వాగతం. ఎడ్యుకేట్ అజిటేట్ ఆర్గనైజ్ అనేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి 3 సూక్తులతో మేము పెట్టినటువంటి ఈ ఛానల్ బహుజనులందరినీ కూడా మేలుకొల్పాలని, బహుజన రాజ్యం రావాలని, అల్టిమేట్గా మనమంతా కూడా ఎడ్యుకేట్ అయితే అజిటేషన్ అనేది వస్తుంది. అజిటేషన్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనమంతా కూడా ఆర్గనైజ్ అయ్యి మన గోల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం అచీవ్ చేస్తామనే ఉద్దేశంతో ఈ టీవీ ఛానల్తో మీ ముందుకు డాక్టర్ పి పరమశివన్ వచ్చారు. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ అందేటట్టుగా మీరందరూ కూడా కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈరోజు కార్యక్రమంలో మనము ఇక ఉన్నత విద్య యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో ఈరోజు రాష్ట్రంలో వాటి పరిస్థితి ఏంటి, వాటి ఏ దశలకి అవి చేరుకున్నాయి అనేటువంటి విషయాలపైన నేను నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఒక 4 రోజుల ముందు హిందూ పేపర్లో మన ఆంధ్ర యూనివర్సిటీ 100 సంవత్సరాల సందర్భంగా వాళ్ళు ఒక ఆర్టికల్ రాశారు. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఏ పరిస్థితిలో ఉన్నది, గతంలో అక్కడి నుంచి ఎంతమంది మేధావులు వచ్చారు, ఎంతమంది దేశానికి ఉపయోగపడేటువంటి విద్యార్థులు అక్కడి నుంచి వచ్చారు, ఈరోజు పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాలన్నిటి కూడా రాశారు. నేను తిరుపతి వాస్తవుని కాబట్టి ఎస్వి యూనివర్సిటీని నేను స్టడీ చేసేటువంటి విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఈరోజు ఎస్వి యూనివర్సిటీలో ఎవ్రీ ఇయర్ అకాడమిక్ ఇయర్లో అడ్మిషన్స్ సుమారుగా 3,500 పైన అడ్మిషన్స్ జరిగేటివి. ప్రతి డిపార్ట్మెంట్లో అన్ని డిపార్ట్మెంట్లు కలుపుకుంటే ఆర్ట్స్ కానీ, సైన్స్ కానీ, లింగ్విస్టిక్స్ కానీ, ఇవన్నీ డిపార్ట్మెంట్లు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు ఇవన్నీ కలుపుకుంటే 3,500 మంది విద్యార్థులు పైననే వచ్చేవాళ్ళు. హాస్టల్స్ కొంతమందికి సీట్లు కూడా దొరకకుండా బయట ఎక్కడైనా నివసించి చదువుకునేటువంటి పరిస్థితి. అప్పుడు ఫ్యాకల్టీ సుమారుగా 450 మంది నుంచి 800 మంది ఫ్యాకల్టీ ఉన్నట్టుగా మనకు గణాంకాలు చెప్తున్నాయి. అంటే ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఎకనామిక్స్, హిస్టరీ, లింగ్విస్టిక్స్ అనేటువంటి తెలుగు, ఇంగ్లీషు, ఫారిన్ లాంగ్వేజెస్ ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్స్లో ఫుల్ ఫ్లెడ్జెడ్గా టీచింగ్ ఫ్యాకల్టీ ఉండేవాళ్ళు. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉండేవాళ్ళు అయినా, అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, రీడర్స్ వీళ్ళందరూ కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఉండడం వల్ల విద్యార్థులు విరిగా వచ్చి అక్కడ చదువుకోవడానికి వచ్చేటటువంటి వాళ్ళు. ముఖ్యంగా బహుజనులే ఈ యొక్క విశ్వవిద్యాలయాల్లో మెజారిటీగా ఉండేటట్టు 60% నుంచి 70% వరకు బహుజనులు ఉండేటటువంటి వాళ్ళు. మరి ఈరోజు పరిస్థితి ఏంటంటే, నేను లాస్ట్ ఇయర్ అక్కడ ఉండే వీసీ గారిని కలిసినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, సార్ మరి ఇప్పుడు ఎందుకు మీరు రిక్రూట్మెంట్ జరగడం లేదు, అంతా కూడా కంప్లీట్గా మీరు అవర్లీ బేసిస్ లెక్చర్స్తోనే యూనివర్సిటీ నడుపుతున్నారు అని అంటే, ఆయన చెప్పింది ఏంటంటే, మాకు విద్యార్థులు 3,500 మంది పైన చేరేవాళ్ళు ఇప్పుడు 1,300 కన్నా కూడా తక్కువ సంఖ్యలోనే చేరుతున్నారు కాబట్టి మాకు డబ్బుల ఆదాయం అనేది రావడం లేదు, గవర్నమెంట్ నుంచి ముఖ్యంగా ఫండ్స్ రావడం లేదు, కాబట్టి మేము అందుకనేసి మేము టీచింగ్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ అనేది గవర్నమెంట్ చేయడం లేదు కాబట్టి మాకు విద్యార్థులు తగ్గిపోయారు, కాబట్టి మేము ఏం చేయలేము అనేటువంటి పరిస్థితికి వచ్చారు. అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్, జూనియర్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్ ఇవన్నిటిని కూడా తగినటువంటి విద్యార్థులు లేరు అనేటువంటి చెప్పి సాకుతో వాళ్ళు క్లోజ్ చేసే పరిస్థితి ఇవాళ ఉంది. నేను గతంలో కూడా చెప్పాను. మరి 14, 19 ఆ టైంలో మరి చంద్రబాబు నాయుడు గారు సుమారుగా 9,000 స్కూల్స్ని ఆయన మూసేసేసాడు. ఏంటంటే ఆయన చెప్పినటువంటి రీజన్ ఏంటంటే, తగిన స్ట్రెంత్ లేరు అక్కడ, అందుకని మూసేస్తున్నాను అన్నారు. మరి ప్రైవేట్ స్కూల్లో ఒక స్కూల్ పర్మిషన్ తీసుకొని 30 స్కూల్స్ రన్ చేస్తా ఉంటే నువ్వేమి యాక్షన్ తీసుకోవు. మరి గవర్నమెంట్ స్కూల్లో ఎలాంటి వసతులు అక్కడ కల్పించవు, రిక్రూట్మెంట్ జరగనేవు, ఒకే టీచరు 5 క్లాసులకి ఒకే టీచరు చదువు చెప్పేటటువంటి పరిస్థితి, ఒక బ్లాక్ బోర్డ్ లేదు, పైన రూఫ్ ఎప్పుడు పడిపోతుందో తెలియని పరిస్థితి, అక్కడ మంచి వాళ్ళకి శానిటేషన్ సౌకర్యాలు లేవు, డ్రింకింగ్ వాటర్ లేదు. అటువంటి పరిస్థితుల్లో మరి గవర్నమెంట్ స్కూల్లోకి ఎట్లా వస్తారు అంటే, నువ్వు ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసము ఈ గవర్నమెంట్ స్కూల్స్కు మినిమం వసతులన్నింటినీ కూడా నువ్వు దూరం కనుమరుగు చేసేసి వాటిని నువ్వు క్లోజ్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేసుకుంటున్నావు. అదే పద్ధతిని ఈరోజు యూనివర్సిటీస్ కూడా నువ్వు తీసుకొస్తున్నావు. యూనివర్సిటీలో తెలిసిన ఫ్యాకల్టీస్ కొన్ని డిపార్ట్మెంట్స్లో ఒక్క పర్మనెంట్ లెక్చర్ లేడు.
నేను వెళ్ళాను ఎస్పీసీలో. నేను సెనేట్ మెంబర్గా 8 ఇయర్స్ పనిచేశాను. ఆ 8 ఇయర్స్ కూడా నేను ఇదే డిమాండ్ చేశాను. ఫస్ట్ మీరు రిక్రూట్మెంట్ చేయండి అని చెప్పేది ఆ యొక్క కార్యక్రమాన్ని చెబితే అప్పుడు నాటి వీసీ వాళ్ళు మాకు చెప్పిన వాళ్ళు ఏంటంటే, మాదేముందండి గవర్నమెంట్ రిక్రూట్ చేస్తానంటే మేము రెడీగా ఉన్నాము, సిద్ధంగా ఉన్నాము, దండిగా రీసెర్చ్ స్కాలర్స్ చాలామంది అవైలబుల్గా ఉన్నారని చెప్పారు. మరి గవర్నమెంట్ ఎందుకు ఇవి యొక్క అంత నెగ్లిజెన్స్గా ఉంది. హైయర్ ఎడ్యుకేషన్ దాన్ని పూర్తిగా వాళ్ళు క్లోజ్ చేసేటటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ఎస్వి యూనివర్సిటీని ఇంకా నెక్స్ట్ ఇయర్కి అయితే కనుక 500 మంది వస్తారు, 600 మంది వస్తారు స్టూడెంట్స్ తెలియదు. అప్పుడు ఏం చేస్తారంటే దాన్ని చూపిస్తారు, హాస్టల్ బిల్డింగ్స్ అని ఇప్పటికే ఖాళీలుగా ఉన్నాయి, మాకు ప్రత్యేక సిబ్బంది కూడా లేరు, కాబట్టి మేము ఎందుకు వైనాట్ సెల్ ఇట్ అవే టు ది ప్రైవేట్ మ్యాన్ అని చెప్పేసి యూనివర్సిటీ కూడా ప్రైవేట్ వాడికి అమ్మేస్తే ఈ యొక్క బహుజనులకు అందరూ కూడా విద్యని దూరం చేసేటటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు ఒక అజెండాగా, వాళ్ళ ప్రధానమైనటువంటి అజెండాగా పెట్టుకున్నట్టుగా అట్లా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆలోచిస్తుందేమో అనేటువంటి అనుమానం మాకు వస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా బహుజనులారా మీరు మేల్కొనండి, ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ఫస్ట్ రిక్రూట్మెంట్ సుమారుగా 5,000 నుంచి 6,000 మంది ఉపాధ్యాయులు కావాలి. అక్కడ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, రీడర్లు కావాలి. వాళ్ళు రిక్రూట్మెంట్ చేపించినట్టయితేనే ఆడు విద్యార్థుల స్ట్రెంత్ పెరుగుతుంది. అంతేకాకుండా సిలబస్ని కూడా ఇప్పటికి నేటి తరానికి అవసరమైనటువంటి సిలబస్ని కూడా మనము ఇన్కార్పొరేట్ చేసేట్టుగా సిలబస్ని కూడా మార్చుకొని మనం చేయకపోతే కనుక రేపు బహుజనులంతా కూడా పీజీలు, ఎంఏలు, ఎంకామ్లు లేదా ఎంటెక్లు చేసే పరిస్థితి మనం దూరం అయిపోతాం. ప్రైవేట్ యూనివర్సిటీస్లో అంతా కూడా లక్షల్లో మనం డబ్బులు ఫీజులు కట్టాలా. ఈరోజు గవర్నమెంట్ నుంచి ₹1 స్కాలర్షిప్ రావడం లేదు ఈ బహుజనులకు. కాబట్టి మనం విద్యకు దూరం చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం స్టెప్ బై స్టెప్ తీసుకొస్తూ ఉందని చెప్పి అనుమానాన్ని నాకు బాగా దృఢంగా ఉంది. కాబట్టి తప్పకుండా బహుజనులందరూ దీనిపైన ఆలోచిస్తారు ఈ మేధావులు అని చెప్పి నేను ప్రాధాన్యపడుతూ, అందరూ తప్పకుండా దీంట్లో పార్టిసిపేట్ చేసి మీ యొక్క అభిప్రాయాల్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తే కనుక నేను తప్పకుండా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఈ యొక్క సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క ఛానల్ని ముందుకు తీసుకెళ్తే ఇటువంటి విషయాలు మనం చాలా మాట్లాడుకోవచ్చు అని చెప్పి తెలియజేసుకుంటూ, జై భీమ్.